హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియోలో మా గిరిజన ప్రాంతంలో దొరికే ఒక ఆకుకూరను అయితే మీకు చూపించబోతున్నాను. ఆ ప్రాంతంలో ఎక్కువ దీన్ని కూర అయితే వండుకొని తింటుంటారు, కానీ ఈరోజు మనం డిఫరెంట్గా ట్రై చేద్దాం. నేను కూడా ఈ కూరని చాలా సార్లు తిన్నాను, కానీ ఈ విధంగా చేసి ఎప్పుడు తినలేదు. దీన్ని అసలు ఎలా చేస్తారు, దీన్ని చేయడానికి మనకు ఏమేమి కావాలి, దీని టేస్ట్ ఎలా వస్తుందో తెలియాలంటే వీడియోని లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇదే అన్నమాట చెట్టు. మనం లాస్ట్ టైం ఇదే చెట్టుకి వచ్చాము, మా నాన్నగారు తీసుకుంటున్నారు ఈ ఆకులను. అయితే లేత లేత ఆకులని తీసుకోవాలి, లాస్ట్ వీడియోలో ఎలా చూపించామో అలాగే అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి లేత ఆకులు తీసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. ఈ విధంగా తెంచితే వచ్చేస్తాయి అన్నమాట. ఏనాకి ఇలా గోరుతో తీస్తే, గోరుతో టచ్ చేస్తే ఇక్కడ చేదుగా అనిపిస్తుంది అట. గోర్లు టచ్ చేయకుండా తీయాలట, వండుకొని తిన్నప్పుడు చేదుగా అవుతుంది అని చెప్తున్నారు మా నాన్నగారు అయితే. చూడండి ఇది ఎంత బాగా కనిపిస్తుందో. గడ్డే వాహన బామ్మ ఏది మానే ఫ్రెండ్స్, మొత్తం తీసిన తర్వాత మనకు వచ్చింది అయితే ఇదన్నమాట. అంటే కొంచెం ఎక్కువలా కనిపిస్తుంది, కాకపోతే మనం దీన్ని కట్ చేసుకుంటాం అన్నమాట. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తే తక్కువ అయిపోతుంది. ఫ్రెండ్స్, దీన్ని అయితే ఇంటికి తీసుకొచ్చాము. చూడండి, మా నాన్నగారు కట్ చేస్తున్నారు. ఈ విధంగానే ముక్క ముక్కలకి కట్ చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, ఇది ఇంకా చిన్న చిన్న ముక్కలు అవ్వడానికి ఇంకోసారి ఈ విధంగా కోస్తాం అన్నమాట. ఈ విధంగా కోయడం వల్ల ఇంకా చిన్న చిన్నగా అవుతుంది, తినడానికి బాగుంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఆకులు మంచిగా కడిగేసామన్నమాట. చూడండి, ఇప్పుడు ఉల్లిపాయలు కట్ చేస్తున్నారు అన్నమాట. ఇందులో పెద్ద పెద్ద ఉల్లిపాయలు కట్ చేస్తే చాలా మంచిగా అనిపిస్తుంది, టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట ఉల్లిపాయలతో. అందుకే పెద్ద పెద్దగా కట్ చేసుకుంటున్నాం. ఇప్పుడైతే పచ్చిమిరపకాయ. ఫ్రెండ్స్, ఇప్పుడు నూనె కొంచెం వేస్తున్నాం. చూడండి, మిరపకాయలు ఎంత ఎక్కువ వేస్తే అంత మంచిది, స్పైసీగా రావాలని. చూడండి, ఇక్కడ సరిపడేంతలా ఉప్పు కొంచెం వేస్తున్నాం. మరొచ్చారు కలప. ఇప్పుడు నీళ్ళు అన్నమాట, సరిపోహాను. చూడండి, చేతితో కలుపుతున్నారు అన్నమాట. ఇప్పుడు ఉప్పు కొంచెం సరిపోదేమో అని ఇంకా కలుపుతున్నాం కొంత. చూడండి, దీన్ని బాగా కలిపేసామన్నమాట. ఈ ఆకుల్లో చేస్తున్నాం కాబట్టి తప్పెలాలో కానీ అలాంటి దగ్గర కన్నా ఇక్కడ ఎక్కువ బాగుంటుంది అన్నమాట. ఫ్రెండ్స్, చూడండి, ఇప్పుడైతే కాలుతుంది అన్నమాట. కాలుతుందేమో, ఈ విధంగా పెట్టేసాము. వెయిట్ చేయాలన్నమాట. ఇప్పుడైతే అయిందేమో చూస్తున్నాం అన్నమాట, అయిందా లేదని. చాలా టైం అయిపోయింది. చూడండి, ఈ విధంగా అయితే కనిపిస్తుంది తీసిన తర్వాత. చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా అయిందో. చాలా బాగా వాసన వస్తుంది అన్నమాట. సో దీన్ని తీస్తూ ఇక్కడ ప్లేట్లో పెడుతున్నాం. కానీ స్మెల్ మాత్రం హైలైట్ అనమాట. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి కదా, అప్పుడు మీకు తెలుస్తుంది స్మెల్ ఎలా వస్తుందో.
చిన్న చిన్న దగ్గర ఈ విధంగా పంచుకుంటున్నాం. ఇవి ఉల్లి నంగపిస్తాయి, ఉల్లి నంగపిస్తాయి. ఎలా ఉంది తాత? బాగుందా? గొప్ప రుచి. ఎప్పుడైనా తిన్నావా ఇలా చేసి? కాదు తాత, ఎప్పుడైనా తిన్నావా ఇంతకు ముందు? తిన్నానండి, ఒకసారి తిన్నాను. మీరు అప్పుడు వాళ్ళు కదా తినుంటారు. ఇక్కడ చూడండి, వీళ్ళు కూడా ఇదే విధంగా తాగుతున్నారు. హెచ్చాను బాయ్. ఫ్రెండ్స్ చాలా బాగుంది అంటున్నారు. ఈ విధంగా దీన్ని తింటూ ఈ అంబలు అయితే ఇలా తాగుతున్నారు అన్నమాట. దీన్ని తినేసి ఈ అంబలు తాగితే మాత్రం చాలా బాగుంటుంది. ఇది చాలా పాతకాలం పద్ధతి అనమాట. ఈరోజు మేము చేసాము. సో వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి.